జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని మొత్తం ఎన్నికల సంఘం తమ ఆధీనంకు తీసుకున్నారు. సో దాంట్లో ఇప్పుడు సైలెంట్ మోడ్లో జూబ్లీహిల్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం 5 గంటల వరకు కూడా మరి ప్రచారాన్ని హోరెత్తించిన పార్టీలు అయితే సైలెంట్ మోడ్లోకి వెళ్ళాయి. సో అంతర్గతంగా ప్రచారం చేసుకోవడానికి తర్వాత మరి రేపు ఉదయం 7 గంటల వరకు కూడా మరి వెసులుబాటు ఉన్న నేపథ్యంలో వాస్తవానికి ఎన్నికల నియమాలేంటి, నిబంధనలేంటి, ఈ అంశంలో మరి మనం రాజ్యాంగంలో రాసుకున్న దాన్ని మనం అనుసరిస్తున్నామా? కొంత విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. చెక్ పోస్టుల దగ్గర కావచ్చు, తర్వాత కొంత అధికార పార్టీ కావచ్చు, సో కొంత మరి ఎన్నికల నియమాలకు తూట్లు పడుతున్నారనే కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాస్తవానికి ఎన్నికల సంఘం బాధ్యత ఏంటి, దాంట్లో మరి రాజకీయ పార్టీలుగా మరి అధికారం చెలాయించబోతున్న వ్యక్తులు కావచ్చు, అదే క్రమంలో ఓటర్ల బాధ్యత ఏంటి, కొంచెం వివరించగలుగుతారా సార్? ఈ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు రాజ్యాంగం అన్నారు, ఇవన్నీ అన్నారు, కానీ డబ్బు ప్రళయం, డబ్బు ప్రభావం ఎక్కువ ఉన్నది కదా. లేకపోతే ఎవరు మాట్లాడతారు, అలవాటు అయిపోయింది సార్. ఈ బై ఎలక్షన్స్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది న్యాచురల్గా ఏ రాష్ట్రంలో అయినా ఉన్న ప్రభుత్వానికి అడ్వాంటేజ్ ఉంటుంది. తర్వాత ఈ కాన్స్టిట్యున్సీ సరిగ్గా ఊరు మధ్యన ఉన్నది, ఎక్కువ మంది రాజకీయ నాయకులు అక్కడే ఉంటున్నారు. మన రాష్ట్రాల్లో తెలంగాణలో చూస్తే పోనీ ఆంధ్ర